హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రావ్యారెడ్డి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నా గాయస్. సో మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. సో భోగి పళ్ళు మా పాపకు పోస్తున్నారు. సో ఫస్ట్ మమ్మీ డాడీ అండ్ మీకు క్వశ్చన్ చెప్పాలి. నాకు అంటే ఇది థర్డ్ టైం పాప పోయడం, బట్ నాకు ఈసారి సంక్రాంతి మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. సో ఎందుకంటే మా వదినమ్మ వచ్చింది కాబట్టి నాకు చాలా స్పెషల్ అనిపించింది. సో మమ్మీ డాడీ అత్తమ్మ మామయ్య అండ్ మేము అన్నయ్య వదిన అండ్ వాళ్ళ మా వదిన వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇట్లా అందరూ వచ్చారు. సో ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. బట్ నాకైతే ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది కూడా. ఎందుకు అంటే ఈసారి మా వదినమ్మ వచ్చింది కాబట్టి, సో మా అన్న కూడా పెళ్ళయింది కాబట్టి, సో ఒక హ్యాపీనెస్ అండ్ వాళ్ళిద్దరు కలిసి పోస్తున్నారని ఇంకొక హ్యాపీనెస్ ఉంది. అట్లా అందరం కలిసి పోసాము. ఇక నా బిడ్డ పోజులు పెట్టమంటే ఒక పోజులు పెడుతుంది, పైకి చూడమంటే పైకి చూస్తాను, కింద చూడమంటే కింద చూస్తాను. లొల్లి అసలు యాక్చువల్గా ఫస్ట్ కూర్చోబెడతా అంటే నేను కూర్చొని అలిగింది గాయస్. కానీ లాస్ట్ ఇక నేనే తీసుకుపోయి బుదరకి ఇచ్చి మరీ లాస్ట్కు ఫైనల్గా భోగి పళ్ళు పోసాను. సో ఇప్పుడు లాస్ట్కి మా ఆయన నేను వచ్చేసాము. తర్వాత ఇంటి ముందు నానమ్మ అండ్ తాత. సో ఈ తాత జోక్ చేసుకుంటాడు అంటాడు, జోక్ చేసుకుంటాడు. ఆమె చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లో పెరిగింది. అన్న చేతులు అంటే అక్కడే ఎక్కువ మా అమ్మల ఇంటికి పోతాం కాబట్టి, సో అక్కడ వీళ్ళతో ఎదురుంగా ఎట్లుంటారో మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఆయన ఎందుకట్లా ఆయన చేతులు అట్లా విరిగినట్టు ఈ నానమ్మ అయితే నా బిడ్డ అంటే అటు సైడ్ పోతే ఇక సంబరం అనిపిస్తుంది. సో ఇట్లా ఈ తాత ఇంకొక తాత పక్కింటి తాత అసలు ఈ మస్తు కామెడీ అంటే కామెడీ. వాళ్ళకు కూడా మనరాలు ఉన్నది. సో ఇక ఆమె అంటే ఆ మనరాలతోటి నా బిడ్డ కొంచెం స్నేహం చేస్తుంది. సో నా పాప కన్నా 1 year చిన్న, బట్ ఈ ఇద్దరు మంచిగా ఆడుకుంటారు. సో ఆయన ఆడిపిస్తాడు. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అమ్మ ఎప్పుడు పోయినా అమ్మ నేను చెల్ల దగ్గరికి పోతా అంటుంది. సో ఈయనే ఇంటి ముందు తాత వాళ్ళ అబ్బాయి. సో ఆయన పిన్ని అండ్ వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. సో అండ్ వీళ్ళు కూడా వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది కూడా, ఎందుకంటే చాలా మంది వచ్చారు. సో నాకు ఏదో పెద్ద పండగలాగా వెరైటీగా డిఫరెంట్గా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ వీళ్ళిద్దరిని కూర్చోబెడితే అప్పుడు వీళ్ళిద్దరు ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ చూడండి. కిస్ పెట్టుకుంటారు, ఇంకా బిడ్డ ఉంటుంది. సో ఇలా చేయొద్దు.